వాళ్ళ నాన్న శ్రీకాంత్ కూడా ఇంత మంచి యాక్టింగ్ చేసి ఉండే ఏ సినిమాలో కూడా. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిదివోజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మన శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ఛాంపియన్. ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అయితే నాకడిగితే ఒక క్లాసిక్ సినిమా అయితే మంచిగా క్లాసిక్గా తీశారని అయితే నేను చెప్పగలను. ఏంట్రా ఇలాగంటో ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఓరియంట్ సినిమాలు చాలా వచ్చాయి కదా, ఇదే ఎందుకు గొప్ప అని అనుకోవచ్చు. కాకపోతే ఇతనైతే ఎక్స్పీరియన్స్ యాక్టర్ అయితే కాదు. చాలా అంటే 2-3 సినిమాలు తీసాడు అంతే. అంత దానికే ఇంత మంచి యాక్టింగ్ చేసి ఇంత మంచి హిట్ కొట్టాడంటే అది నేను అప్రిషియేట్ చేస్తాను అంతే. సినిమా స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ పిల్లాడి యాక్టింగ్ కానీ అది అసలు వర్త్. మనం పెట్టిన డబ్బులకి మనం ఆ సినిమా పైన చూపించే ఇంట్రెస్ట్ కానీ, హైప్ కానీ ఈ 300 వర్త్. చాలా బాగుంది. నాకు అడిగితే వాళ్ళ నాన్న శ్రీకాంత్ కూడా ఇంత మంచి యాక్టింగ్ చేసి ఉండే ఏ సినిమాలో కూడా. అంత మంచి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్నప్పటికీ తరువాత కథలోకి ఎంటర్ అయిన తరువాత మాత్రం హైలైట్. సినిమా మొత్తానికి ఆ సెకండ్ హాఫ్ హైలైట్. ఏ సినిమా చూసినా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు అలాంటివి చాలా వినుంటాం. ఈ సినిమా అలా కాదు, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే కొంచెం స్లోగా ఉంటుంది. ఈ లవ్ సీన్లు అని ఇలాంటి కొంచెం ఆ సీన్లు కొంచెం స్లోగా ఉంటాయి. కానీ సినిమా టోటల్గా చూసుకుంటే, ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. రికమెండ్ చేస్తాను. ఇది కూడా ఎవరైతే సినిమా చూడాలా వద్దా అనే అభిప్రాయం ఇంకా రాలేదో ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. సినిమా డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయలేదు అంటారు కదా, అంత నీట్గా తీశాడు సినిమా. నాకైతే మీరు ఇది ఒప్పుకోకపోయినా నాకు ఈ సినిమా చూసినంతసేపు నాకు ఎందుకో త్రిబుల్-ఆర్ చూసినట్టు త్రిబుల్-ఆర్ సినిమా ఎంత బాగా తీశారో అలాగనిపించింది. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ ఎఫెక్ట్లు కానీ కొంచెం చాలా అలాగే దగ్గరలో అలాగే ఉంది. కొంచెం కంపేర్ చేస్తాను కానీ నాకు అలాగే అనిపించింది. ఏదో హై బడ్జెట్ సినిమా తీస్తారు చూడండి, అలా తీశారు. ఎంత బడ్జెట్ అయిందో కానీ తెలియదు, కానీ హై బడ్జెట్ తీస్తే ఎలాగ ఉంటుందో అలాంటి సినిమా లిస్ట్లో ఉన్నట్టే ఉంది. రోషన్ ఇతను అసలు చిన్న హీరోనా కాదు, ఏదో పెద్ద ఇప్పుడుండో సినిమాలు తీస్తూ ఒక 40-50 సినిమాలు తీసి ఎక్స్పీరియన్స్ వచ్చినంత యాక్టింగ్ ఈ అబ్బాయిలో ఉండడం చాలా బాగా అనిపించింది. 2-3 సినిమాలకే ఇంత మంచి సెలెక్ట్ చేసుకోండి, ఇంత మంచి కథ సెలెక్ట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెంటనే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఈరోజు టాపిక్ ఇదే. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఈ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై గైస్.